ఈ ప్రపంచం 5 మూలభూతాలతో నిర్మించబడింది. భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం. ఈ 5 భూతాలను సూచించే పవిత్ర క్షేత్రాలను పంచభూత స్థలాలు అంటారు. అందులో భూమి తత్వానికి సూచించే క్షేత్రం ఏకాంబరేశ్వర క్షేత్రం కాంచీపురంలో ఉంది. కానీ ఈ క్షేత్రం ఎందుకు భూమి తత్వానికి ప్రతీకగా మారింది? ఒక్క క్షణం ఆలోచిస్తే తెలుస్తుంది. పార్వతీదేవి చేసిన ఒక చిన్న ఆట సృష్టిని చీకటిలోకి నెట్టింది. ఆ తప్పును సరిదిద్దడానికి ఆమె చేసిన తపస్సే ఈ క్షేత్రానికి మహిమను తెచ్చింది. కైలాసంలో ప్రశాంతమైన వాతావరణం. శివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. పార్వతీదేవి ప్రేమగా, ఆటగా వెనుక నుంచి వచ్చి శివుడి కళ్ళను మూసింది. సూర్యుడు కాంతి కోల్పోయాడు. చంద్రుడు వెలుగు కోల్పోయాడు. ప్రపంచం మొత్తం చీకటిలో మునిగిపోయింది. మనుషులకు అది సంవత్సరాలుగా అనిపించింది. జీవజాలం బాధపడింది. శివుడు తన 3వ కన్ను తెరిచి ప్రపంచాన్ని కాపాడాడు. కానీ కోపంగా అన్నాడు, పార్వతి, నీవు సృష్టి సమతుల్యతను భంగం చేశావు. భూమిపై తపస్సు చేసి ఈ తప్పును పరిహరించు. పార్వతీదేవి భూమికి వచ్చి కాంచీపురంలో స్థిరపడింది. ఒక పవిత్రమైన మామిడి చెట్టు కింద కూర్చుంది. ఆ చెట్టు నీడలోనే గాఢమైన తపస్సు ప్రారంభించింది. అందుకే శివుడు ఇక్కడ ఏకాంబరేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. అంటే మామిడి చెట్టు యొక్క స్వామి అని అర్థం. అదే చెట్టు ఈరోజు కూడా ఆలయంలో పవిత్రంగా ఉంది. శివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి భయంకరమైన అగ్ని జ్వాలలను పంపించాడు. అగ్ని చుట్టూ వ్యాపించింది. పార్వతి భయపడకుండా తన భక్తితో ప్రార్థించి తన చుట్టూ ఒక దివ్య కవచం సృష్టించుకుంది. అగ్ని ఆమెను తాకలేక శాంతించింది. తర్వాత నది ఉప్పొంగింది. నీరు వేగంగా వచ్చి లింగాన్ని ముంచేలా మారింది. పార్వతి వినయంగా ప్రార్థించింది, నాకు ఈ తపస్సు పవిత్రం, దాన్ని భంగం చేయకు అని ప్రార్థించింది. ఆ ప్రార్థనతో నది శాంతించింది. ఇంకా చివరి పరీక్ష, భీకరమైన వర్షం, భయంకరమైన వరద, లింగం పూర్తిగా కొట్టుకుపోయే స్థితి. ఆ క్షణంలో పార్వతి శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి దాన్ని కాపాడింది. నా శివుడు నన్ను వదిలిపోయాడు అని పూర్తిగా ప్రార్థించింది. ఆ క్షణంలో పార్వతి శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి దాన్ని కాపాడింది. నా శివుడు నన్ను వదిలిపోడు అని ఆర్తిగా ప్రార్థించింది. ఆమె కంకణాలు, ఆమె చేతుల ఒత్తిడి ఆ ఇసుకలింగంపై ముద్రలుగా పడిపోయాయని నమ్మకం. ఆ ఆలింగనం గుర్తులు ఈరోజు వరకు ఆ లింగంపై ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ ప్రేమ, ఆ భక్తి చూసి శివుడు కరిగిపోయాడు. ప్రత్యక్షమై అన్నాడు, పార్వతి, నీ భక్తి నన్ను కదిలించింది. నీవు పరీక్షలో విజయం సాధించావు అని చెప్పి ఆమెను అంగీకరించాడు. మళ్ళీ కలిశాడు. ఆ పవిత్ర స్థలం పంచభూతాలలో భూమి స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇసుకతో చేసిన లింగం ఇప్పటికీ పూజలు అందుకుంటుంది. మామిడి చెట్టు ఈ కథకు సాక్ష్యం. భూమిలాగా స్థిరంగా ఉండే భక్తి అన్ని పరీక్షలను జయిస్తుంది. పార్వతి చూపించింది, నిజమైన ప్రేమ అంటే త్యాగం, సహనం, నమ్మకం. మన జీవితంలో కూడా అగ్ని, వరదల లాంటి పరీక్షలు వస్తాయి. కానీ మన భక్తి నిలకడగా ఉంటే శివుడు తప్పకుండా మనకు ముందుకు వస్తాడు. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్పిరిచువల్ ఆరా 13ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.